హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో చిన్న షార్ట్కట్ కీస్ని యూజ్ చేసి ఈజీ వేలో ఏ విధంగా అయితే డేట్స్ మనం ఆటోమేటిక్ డేట్స్ని అయితే క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా ఒక డేట్ని అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక డేట్ ఎంటర్ చేసి మళ్ళీ తర్వాత డేట్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను యూజ్ చేసే షార్ట్కట్కి AltHFIS అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సిరీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందులో మనం రోస్ సిరీస్లో రోస్ కాలమ్స్ అని ఉంది కదా, అందులో మనకు రోస్ కావాలంటే రోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కాలమ్స్ కావాలంటే కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం డేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ యూనిట్లో డే అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ వాల్యూ 1, స్టెప్ వాల్యూ స్టాప్ వాల్యూ అని ఉంది కదా, స్టెప్ వాల్యూలో ఫస్ట్ డేట్ కాబట్టి 1 అని సెలెక్ట్ చేసుకుని స్టాప్ వాల్యూని సపోజ్ ఒక జనవరి 31 వరకు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 31 జనవరి 2025 అని సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా రో మొత్తం మనకు ఫస్ట్ డేట్ నుంచి జనవరి 31 వరకు అయితే ఫిల్ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ రోలో అయితే ఈ విధంగా అయితే మనం డేట్ని అయితే ఎంటర్ చేయొచ్చు ఆటోమేటిక్గా. ఒకవేళ మనకు అదే డేట్ను మనం కాలంలో ఎంటర్ చేయాలనుకుంటే మాత్రం కాలంలో ఫస్ట్ని ఒక డేట్ను ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ డేట్ని ఎంటర్ కొట్టేసి తర్వాత మళ్ళీ డేట్ని సెలెక్ట్ చేసుకొని నేను యూజ్ చేసే షార్ట్కట్కి AltHFIS అని షార్ట్కట్కి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఫిల్ సిరీస్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది కదా. అందులో కాలమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్లో వచ్చేసి డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డే యూనిట్లో డేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ వాల్యూలో ఫస్ట్ డేటు స్టాప్ వాల్యూ సపోజ్ నేను ఫిబ్రవరి 28 వరకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. 28 ఫిబ్రవరి 2025 ఎంటర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాలంలో మనకు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అయితే డేట్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ కావడం అయితే జరుగుతుంది. డేట్ను ఫిల్ చేయడానికి నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్కట్ కీ వచ్చేసి ఫస్ట్ మనం డేట్ని అయితే ఎంటర్ చేసుకోవాలి. డేట్ను ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ మళ్ళీ డేట్ని సెలెక్ట్ చేసుకొని నేను యూజ్ చేసే షార్ట్కట్కి AltAFIS అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఫిల్ సిరీస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫిల్ సిరీస్లో కాలమ్ సెలెక్ట్ చేసుకొని టైప్లో డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డే యూనిట్లో డేని సెలెక్ట్ చేసుకొని స్టెప్ వాల్యూ 1 స్టాప్ వాల్యూ సపోజ్ నేను డిసెంబర్ 31, 2025 వరకు ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ డేట్ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కాలంలో మనకు జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు అయితే రావడం జరుగుతుంది. చూశారుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ విధంగా అయితే మనకు ఎన్ని డేట్స్ కావాలో అన్ని డేట్స్ని అయితే ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫార్మాట్ మనం చేంజ్ చేయాలనుకుంటే డేట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం డేట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+C అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా డేట్స్ మొత్తం అయితే సెలెక్ట్ అవుతుంది. నేను యూజ్ చేసే షార్ట్కట్కి Ctrl+Shift+3 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డేట్ ఫార్మాట్ అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 01 అని మంత్ అయితే సెలెక్ట్ అయింది కదా, ఇక్కడ 1 అని వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఫార్మాట్ మొత్తం అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా డేట్స్ని అయితే ఎంటర్ చేశాను, ఆటోఫిల్గా ఎంటర్ చేశాను. ఈ స్మాల్ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేశాను చూడవచ్చు. అలాగే వీడియో టాప్ సైడ్ రెడ్ కార్డ్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ అలాగే ప్లేలిస్ట్ చూడవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.